అందరికీ నమస్కారం. ఉగాది రోజున పాటించాల్సిన 5 నియమాలు. సూర్యోదయానికి ముందు స్నానం చేయడం. ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకొని తైలాభ్యంగన స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి. ధ్వజారోహణం. బ్రహ్మదేవుడు చైత్ర శుక్ల పాడ్యమి రోజున సూర్యోదయ వేళ జగత్తును సృష్టించాడని పురాణ ప్రతీతి. ఈ రోజున ధ్వజారోహణం చేయడం ద్వారా కొత్త సంవత్సరంలో జయం కలుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు కొత్త జెండాను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది కొత్త శకం లేదా కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా భావిస్తారు. కొత్త బట్టలు. ఉగాది పండుగ రోజున కొత్త బట్టలు ధరించాలి. అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని కూడా శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఎండ, గాలి, వర్షం నుంచి రక్షణ లభిస్తుంది. పేదలకు దానం. వేసవి కాలంలో ఒకప్పుడు విసనకర్రల అవసరం బాగా ఉండేది. వాటిని వెదురు బొంగులతో, తాటాకులతో చేసేవారు. వాటితో విసురుకోవడం వల్ల చల్లగా ఉండేది, మన శరీరానికి హాయిగా ఉండేది. అయితే ఇప్పుడంతా ఫ్యాన్లనే వాడుతున్నారు. అలాంటి సమయంలో మీరు పేదవారికి ఛత్ర చామరాలను దానం చేయడం మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలామందికి తెలియదు. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి గుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకు శుక్రుడు, అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.